వివాహం అనేది కేవలం ఇద్దరి మధ్య జరిగే బంధం మాత్రమే కాదు. ఇది రెండు కుటుంబాల, రెండు కర్మల, రెండు విధుల కలయిక. అయితే ఒక ప్రశ్న అందరి మనసులో ఉంటుంది. వివాహం నిర్ణయించడంలో జాతక పొంతన ఎంతవరకు అవసరం? వేదిక్ జ్యోతిష్యంలో వివాహానికి సంబంధించిన ఫలితాలు జన్మజాతకం ద్వారా ముందే అంచనా వేయబడతాయి. జాతక పొంతన ద్వారా మనం తెలుసుకోగలిగేది దాంపత్య సౌఖ్యం ఉంటుందా లేదా, ఆర్థికంగా లాభం లేదా నష్టం, ఆరోగ్య సమస్యలు వస్తాయా, పిల్లల భాగ్యం ఎలా ఉంటుంది, మానసిక ప్రశాంతత, ప్రేమ, అవగాహన ఉంటాయా. వేద జ్యోతిష్యం ప్రకారం వివాహానికి సుమారు 12 రకాల ఫలితాలు, డెస్టినేషన్స్ ఉంటాయి. వాటిలో కొన్ని శుభ ఫలితాలు: సామరస్యము, సుఖసంతోషాలు, ధనలాభం, మంచి సంతానం, ఆరోగ్యం, కుటుంబ అభివృద్ధి. కొన్ని అశుభ ఫలితాలు కూడా ఉంటాయి. అసంతృప్తి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, విడాకులు, అకస్మాత్తు మార్పులు. జాతక పొంతన అనేది మన జీవితాన్ని పరిమితం చేయడానికి కాదు, ముందే జాగ్రత్తగా నడిపించడానికి. నిజం చెప్పాలంటే ప్రపంచంలో విజయవంతమైన చాలామంది స్టార్స్ టైమింగ్, ప్లానెటరీ గైడెన్స్ తీసుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నమ్మాలా వద్దా అది పూర్తిగా మీ ఎంపిక. కాని నమ్మినవాడు ముందే సిద్ధంగా ఉంటాడు, నమ్మనివాడు తర్వాత నేర్చుకుంటాడు. మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో జ్యోతిష్యం ఒక మార్గదర్శకుడిగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి జ్యోతిష్య వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.